హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందామండి. ఈ మజ్జిగ పులుసునే కొన్ని చోట్లలో మజ్జిగ చారు, మజ్జిగ రసం అని కూడా అంటారంట. ఎనీవే మేమైతే మజ్జిగ పులుసు అని అంటాము. సో దీన్ని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే ముందుగా కొంచెం పెరుగుని తీసుకొని ఇలా ఉండలేం లేకుండా మజ్జిగని చిలికి పెట్టుకోవాలండి. దీనిలోకి చిన్న చిన్న పునుగుల్లా ఇలా శనగపిండితో వేసుకొని నేను ముందుగానే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మజ్జిగ పులుసు తాలింపు కోసం ఒక చిన్న దంచుకున్నది తీసుకొని దానిలో కొంచెం జీలకర్ర, అల్లం, అలాగే పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి వాటిని కచ్చా పచ్చాగా ఇలా చిదుకు కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా. ఇప్పుడు మజ్జిగ పులుసు తయారు చేసుకోవడం కోసం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో కొంచెం సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, అలానే ఒక ఎండుమిరపకాయను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు వేసి ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ అనేది కొంచెం అడిషనల్ టేస్ట్ ఇస్తుందండి, ఆప్షనల్. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి పెరుగును కూడా వేసి ఇప్పుడు దీనిలో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో కొంచెం వాటర్, మరీ పలుచగా కాకుండా మీడియంలో ఉండేటట్టు కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసి ఒకసారి అంతా కూడా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. కంటిన్యూస్గా కలపాలి, ఎందుకంటే కలపకపోతే పెరుగు అనేది ఇక్కడ విరిగిపోతుంది. సో అందుకనే మనం ఫుల్గా సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒక 5 నిమిషాలు అలా మరిగించుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పునుగుల్ని కూడా ఇందులో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ మజ్జిగ పులుసు రెడీ అండి.